మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధాన శుభాభివందనములు దేవుని పక్షంన మరియు కుటుంబ పక్షంన మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు దేవుడు అద్భుతంగా దైవజనుల ద్వారా, అదేవిధంగా సేవకురాల ద్వారా ఆరాధన దేవునికి మహిమకరంగా జరిగింది. దేవుని ఉద్దేశము నిజంగా ఈ దినము ఏ విధంగా మన ముందు బయలుపరచబోతున్నదో మనం గమనిద్దాం. హల్లెలూయా. ప్రతి పునరుద్ధాన దినమున ఒక పండుగలాగా తన అభిషేకముతో, తన పరిశుద్ధాత్మ శక్తితో మన మీద కుమ్మరించుకుంటూ ప్రతి బిడ్డను తన కాపుదలలో, కంచెలో మనల్ని బలపరుస్తున్న దేవాతి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు భక్తుడు కొరింథీయు సంఘముతో మాట్లాడుచు కొరింథీయులో ఉన్నటువంటి విశ్వాస ఆధారము కలిగినటువంటి వ్యక్తులతో మాట్లాడుచున్న సందర్భాన్ని గమనిద్దాం. ఇక్కడ గమనిస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చూసుకున్నట్లయితే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. హల్లెలూయా. బాగా అర్థవంతంగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. పౌలు భక్తునికి ఉన్నటువంటి ఎదురవుతున్నటువంటి శ్రమ ఆనందముతో స్వీకరిస్తున్న విధానాన్ని గమనిద్దాం. ఇక్కడ వ్రాయబడిన మాటను చూస్తే, నాకు కలిగిన, ఏమంటున్నాడండి? నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో, అంటే జరుగుతున్న పరిమాణాలను గుర్తించు. నా జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా నేను అతిశయించకుండానట్లు, నేను ఎక్కడ కూడా గర్వించకుండా, నేను చేయుచున్న క్రమములో ఏది కూడా నన్ను నేనుగా హెచ్చించుకోకుండా, ఇక్కడ వ్రాయబడిన మాట చూస్తే ఎంత చక్కగా, ఎంత ఆనందకరంగా కనపడుతుందో చూడండి. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు. మనం అనుకుంటామా? మనకు జరుగుతున్న సంభాషణ, మనకు జరుగుతున్నటువంటి విపత్తులు, మనకు జరుగుతున్నటువంటి సమస్యలు, మనకు జరుగుతున్నటువంటి ప్రతిదీ మన జీవితంలో ఎత్తుపల్లాలన్నిటినీ గమనించుకుంటూ వెళ్తే, ఏంటయ్యా నాకు ఈ ఒక ముళ్ళు ఎందుకు పెట్టావు? ఈ ముళ్ళు నాకెందుకు నాయనా, నాకే ఎందుకు పెట్టావు అని మనం ప్రశ్నించే వారిగా నిలబడుతున్నాం. ఈ దినము గమనిస్తే పౌలు భక్తునికి ఉన్నటువంటి శ్రమలో మనది ఒక భాగము కాదు కదా. ఇక్కడ గమనించండి, ఈ దినము గమనించినట్లయితే, యథార్థంగా వ్రాస్తున్న మాటను గమనిస్తే ఇక్కడ చూడండి, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా, అంటే ప్రతి దినము తను తాను నలగగొట్టుకునే పనిలో ఉన్నాడు. ప్రతి సమయములో ఏం చేస్తున్నాడండి? ప్రతి విషయములో నలగగొట్టుకునే పనిలో ఉన్నాడు. ప్రతి విషయములో ఎక్కడ కూడా తను తాను హెచ్చిపోకుండా ఏం చేస్తున్నాడు?
తగ్గించుకునే పనిలో ఉన్నాడు. ఈ దినం గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే ఈ దినము మాట్లాడుచున్న మాట, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ఏదండి ఏదైతే నాకు వ్యతిరేకముగా నిలబడుతున్నదో, ఏదైతే నాకు అది సమస్యగా కనబడుతుందో దానిని తొలగించమని చెప్పి ముమ్మారు అంటే ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. వినే దేవుడు కాబట్టి, మాట్లాడే దేవుడు కాబట్టి, చూస్తున్న దేవుడు కాబట్టి ఏం చేస్తున్నాడు? రిక్వెస్ట్ను తెలియపరచుకుంటున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, ఇక్కడ గమనించండి, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో. హల్లెలూయా. ఇంత శ్రమలు అనుభవిస్తున్న పౌలు గారికి దేవుడు మాట్లాడుచున్న విధానాన్ని గమనిస్తే ఈ దినము గమనించండి, నీకున్న శ్రమ, నీకున్న సమస్య, నీకున్న చెప్పుకోలేని ప్రతిది కూడా దేవునితో మాట్లాడుతున్నప్పుడు నీకు జవాబు ఇస్తాడు దేవుడు. ఎంతమంది నమ్ముచున్నారు? ఎంతమంది నమ్ముచున్నారు? నాతో మాట్లాడుతున్నాడు దేవుడు, నాకు సమాధానం ఇస్తున్నాడు, నాకు జవాబిస్తున్నాడు అని పౌలు భక్తుల్లాగా నిలబడే సత్తా మనలో ఉండాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ చూడండి, నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహుగా సంతోషించుతున్నాను. హల్లెలూయా. మనం బలహీనతలు ఎత్తి పట్టుకుంటాం, కానీ బలహీనతల యందు పౌలు గారు ఏం చేస్తున్నారు? సంతోషం వ్యక్తము చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే, బాగా గమనించండి, ఎప్పుడు బలహీనులో అప్పుడు బలవంతులు అవుతారు. బాగా గమనించండి, మనం ఎప్పుడు బలహీనంగా ఉంటామో అప్పుడే బలము పొందుకునే వారిగా ఉంటాం. ఈ దినము గమనించండి, ఇక్కడ మాట్లాడుచున్న మాట చూడండి, పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. మరి ఆయన కంటే ఎక్కువ మనకు శ్రమలు ఉన్నాయా? ఆయన కంటే ఎక్కువగా అనుభవిస్తున్నామా? ఎంత చక్కగా అంటున్నాడు, క్రీస్తు నిమిత్తము. ఎవరి నిమిత్తము? నేను ఎందుకు పుట్టాను, ఇది నా వల్లనే వచ్చింది, ఇది నేను 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 నువ్వు సామాన్యుడివి కాదు. సర్వ రక్తము అంటే స్వర రక్తాన్ని ఇచ్చాడండి. ఆయన రక్తాన్ని నీకు వెలకట్టి కొన్నాడండి. మామూలు వ్యక్తివి కాదు నువ్వు. అందుకే పౌలు భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అనే వ్యక్తులు ఉన్నారు? ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ఈ దినం గమనించండి, ఇక్కడ గమనిస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న దేవునికే మహిమ అనే వారిగా జీవించాలి. నువ్వు ఏ స్థితిలో ఉండొచ్చు, నువ్వు ఏ స్థితిలో పడిపోతున్నావచ్చు, కానీ నా దేవుడు నన్ను పైకి తీస్తాడు అనే భావన కలిగి ఉండాలి, అనే విశ్వాసం నీలో కలిగి ఉండాలి. అప్పుడే నీవు నేను మనము నిలబడగలము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ గమనిస్తే బలహీనత
దేవుని శక్తి అయ్యేంత వరకు ప్రార్థించాలి. ఏ బలహీనత అయితే ఉందో అది దేవుని శక్తిని పొందుకునేంతగా నీవు ప్రార్థించాలి. ఈ దినాంశము ప్రియమైన దేవుని బిడ్డలారా, జయింపజేసే కృప, జయింపజేసే కృప నీవు పొందుకుందువుగాక. హల్లెలూయా. నీ దరిద్రమును దేవుడు ఐశ్వర్యముగా మార్చబోతున్నాడు. ఎంతమంది నమ్ముచున్నారు? నమ్మిన వారందరూ బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము నువ్వు అనుకోవచ్చు, నీ దరిద్రము నేను ఐశ్వర్యవంతులుగా మార్చబోతున్నాడు మన దేవుడు. ఎంత గొప్పగా మాట్లాడుచున్నాడు. అయితే ఈ మాట్లాడే ముందు యోహాను భక్తుడు తన సాక్ష్యాన్ని వ్యక్తపరుస్తూ దేవుడు చెప్పిన మాటను వ్రాయిస్తున్న మాటను గమనిద్దాం. యోహాను సువార్తలో వ్రాయబడిన మాట చూస్తే ఇక్కడ గమనించండి, 16వ అధ్యాయం 33వ వచనంలో రాస్తాడు. ఎంత చక్కగా వ్రాస్తున్న మాట చూడండి. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును. హల్లెలూయా. జయించే కృప ఏ విధంగా మాట్లాడుతుందండి? దేవుడు ముందుగా చెప్తున్నాడు, బిడ్డలారా ఇక్కడ అంటున్నాడు, ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఏ మాటలు? లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యము తెచ్చుకొని లోకమును జయించే పనిలో మీరు ఉండాలి. దేవుడే చెప్పాడంటే శ్రమ వస్తుంది, కాబట్టి అనుభవిస్తున్నాను, అనుభవించాలి. అనుభవించినప్పుడే రుచి తెలుస్తుందండి, అనుభవించినప్పుడే అనుభూతి వస్తుంది. అందుకే వ్రాయబడిన మాటను గమనిస్తే దీన్ని ఎత్తి పట్టుకొని మనము దాన్ని అనుసరించి నడవాలి, కానీ దాన్ని ఎత్తి పట్టుకొని మనం కృంగిపోకూడదు. నీకు జయించే కృప రావాలి అంటే దాన్ని అనుసరించి మనం ఏం చేయాలి? పౌలు భక్తుడు ఏం చేశాడు? నిత్యము సంతోషిస్తూ ప్రార్థించే పనిలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము గమనించండి, ఏది నీవు పరిగణలోకి తీసుకుంటావో దాన్ని గమనించండి. ఈరోజు గమనిస్తే ఎంత గొప్ప భాగ్యం అంటే, ప్రార్థన ద్వారా ఏం చేస్తాం? జయిస్తాము. ప్రార్థన ద్వారానే జయించే కృప నీలో రావాలి అంటే ప్రార్థన ద్వారా సాధించగలము అన్నది మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ప్రార్థన, నువ్వు చేసే ప్రతి ప్రార్థన నమ్మకంగా దేవునితో నేను మాట్లాడుతున్నాను, ఇది నా పట్ల జరుగుతుందని నీలో నమ్మకము, విశ్వాసము కలిగి ఉంటేనే ఆ ప్రార్థన నెరవేరుతుంది. నమ్మకం లేకుండా ఏదో చేశాము కదా అన్నట్టుగా ఉంటే నెరవేరుతుందా అండి? నువ్వు ఇది పొందుకోవాలి అంటే అది నమ్మకం కలిగి ఉంటేనే పొందుకుంటా. చూడండి, ఇక్కడ మొదటి యోహాను రాసిన పత్రికల్లో చూస్తే ఇక్కడ యోహాను గారు రాస్తున్న మాటను ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయంలోనికి వెళ్ళండి. 5వ అధ్యాయము 4-5 వచనాలు చదవం. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మనం ఎవరిమండి? మనం ఎవరి ద్వారా పుట్టాం? మరి నువ్వు ఆషామాష వ్యక్తివా? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు పడిపోతున్నావు? ఎందుకు నీరసించిపోతున్నావు? ఎందుకు నిరుత్సాహం కలిగి జీవిస్తున్నావు? ఎదురు గమనించండి, ఏమని వ్రాయబడింది? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. నీ విశ్వాసము జయించే కృపకు దగ్గరగా ఉంది. ఎక్కడుంది?
దగ్గరగా ఉంది. ఇక్కడ గమనిస్తే చూడండి, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు? హల్లెలూయా. తండ్రి కుమారుని పంపాడు, కుమారుని ద్వారా నీకు నమ్మకం ఏర్పడింది అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, నీ కొరకు, నా కొరకు, మన కొరకు మూడవ దినమున తిరిగి లేచాడని నువ్వు నమ్మినావో, అప్పుడే నువ్వు జయించే వీరునిగా నిలబడదు గాక. నమ్మకం లేకపోతే జరుగుతుందా కార్యం? అందుకే ఇక్కడ ప్రార్థించకుండా, దేవునితో మాట్లాడకుండా ఏది పొందుకోలేవు. ఏది కూడా ఎప్పుడు కూడా పొందుకోలేవు. అడగకపోతే అన్నీ మనకు తెలుసాయి. మరి దేవుడిని అడిగితేనే కదా. నీ సమస్య ఏంటో ఆయనకు చెప్పాలి. కానీ నీ సమస్యను తీసుకెళ్ళి పక్కోనికి చెప్తే చులకనే అవుతావు. నిన్ను నీవు ఏమవుతుంది అక్కడ? హేళనకు గురి అవుతావు, అపహాస్యానికి గురి అవుతావు. కానీ దేవుని ఎదుట పెట్టినప్పుడు, ఆయన పాద సన్నిధి యొద్ద పెట్టినప్పుడు నీకు విడుదలవుతుందనే నమ్మకం నీలో కలిగినప్పుడే నువ్వు జయించే వారిగా ఉందువుగాక. హల్లెలూయా. అందుకే యోహాను భక్తుడు రాస్తాడు, ప్రకటన గ్రంథంలో రాస్తున్న మాట చూద్దాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మొదటి నుంచి చదివితే ఇక్కడ సంఘములతో మాట్లాడుతున్నాడు. బాగా గమనించండి. ఎన్ని సంఘాలతో మాట్లాడుతున్నాడో నేను చివరిలో అడుగుతాను మీతో. చదువు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. చూడండి, యోహాను గారికి దేవుడు చెప్పిన మాట వ్రాస్తున్నాడు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పుచున్న సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము నేనెరుగుదును. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. హల్లెలూయా. నీదేంటో బయలుపరుస్తున్నాడు అక్కడ. నీ క్రియలు నేను ఎరుగుదును. మన విషయాలన్నీ ఆయన తెలుసు. ఎందుకు? నీవు గర్భములో రూపింపబడక మునుపే, నువ్వు పిండమునై ఉండగానే. హల్లెలూయా. నీ తలంపులు చిన్నవి, నా తలంపులు చదువు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో నుండి వచ్చావో నా దగ్గరికి తెలుసు బిడ్డ. ఏమంటున్నాడు? నీ క్రియలన్నీ నేను ఎరుగుదును. నటించకు, జీవించకు. నువ్వు ఏ స్థితిలో నుండి నా దగ్గరికి వచ్చావు, ఏ స్థితిలో నుండి వెళ్తున్నావో తిరిగి గమనించు. రాయబడిన మాట చూస్తే ఎంత చక్కగా ఏమని రాయబడిందండి? నీవు సహనము కలిగి నా నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను, ఆసక్తిని నువ్వు వదిలితివి అని నేను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు
చేయుము. ఆ మొదటి క్రియలు, మొదట ఉన్న ఆసక్తి కనపరచుమంటున్నాడు. మొదట ఎలా ఉంటామో తెలుసా? దేవా దేవా దేవా, రావా రావా, విడుదలై విడుదలై. వచ్చిన తర్వాత పోయా పోయా, సమయం లేదు సమయం లేదు. మన పని అది. అన్ని పొందుకున్నాక ఏమంటాం తెలుసా? బిజీ అండి, సమయం లేదండి. దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని యొద్దకు ఏ స్థితిలో వచ్చావో ఆ స్థితిని నువ్వు మార్చుకొని తిరిగి పొందుకొని తిరిగి వెళ్ళాక దేవుని దగ్గరికి రావడానికి నీకు నిర్లక్ష్యము చోటు చేసుకుంటుంది. అందుకే ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అందుకే అన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ దినం అలాంటి స్థితిలో ఉన్నామేమో. ఒక్కసారి గమనిద్దాం. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. బాగా చెప్తున్నాను, ఎన్నో పలుమార్లు హెచ్చరించాను. నువ్వు పొందుకున్నది పొందుకున్నట్టుగా దేవుడు నీ దగ్గర నుంచి తీసివేసే అధికారం దేవునికి కలదు. ఎప్పుడు నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే, నిన్ను నీవు అతిశయించుకుంటే, పౌలు భక్తుడు ఏమన్నాడు అక్కడ? నా అతిశయము హెచ్చిపోకుండా ఒక ముళ్ళు పెట్టినందుకు నీకు వందనాలు. నా అతిశయం నీవేనయ్యా. నేను ఎక్కడ హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నేను ఏం చేశాడు? బలహీన. అది కావాలి మనం. ఎక్కడ కూడా ఆయన బలహీనతలు ఇచ్చినందుకే సంతోషించాడే కానీ ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించలేదు. మనం ఏం చేస్తాం? దేవుణ్ణి దూషించడం మొదలు పెడతాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నీ కొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. వీటన్నిటిని జయించిన వానికి ఏమిస్తాడంట? జీవ ఫల వృక్షములు భుజింపనిత్తును అంటున్నాడు. అటువంటి అనుభవం నీకు కావాలా? కావాలి అనుకుంటే నిన్ను నువ్వు తగ్గించుకొని ఏం చేయాలి? జీవవృక్ష ఫలములు పొందుకునే స్థితిలో నీవు నిలబడదు కాక. హల్లెలూయా. చదవమ్మా, అదే 8వ వచనం నుంచి కంటిన్యూ. ఎవరితో మాట్లాడుతున్నాడు? స్ముర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పుచున్న సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. హల్లెలూయా. ఎందుకు? ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. నీ శ్రమ ఏంటో తెలుసు, నీ దరిద్రత ఏంటో తెలుసు, నువ్వు చెప్పనక్కర్లేగా. అయినను నువ్వు ధనవంతుడివి. ఎందుకు? ఐశ్వర్యవంతుని, బలవంతుని, బలిసిన దేవుణ్ణి కలిగి ఉన్న మనము. జాగ్రత్త, నువ్వు ఆషామాష వ్యక్తివి కాదు, తెలుసా? ఈ దినం గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా నీవు ఐశ్వర్యవంతుణ్ణి పోలి ఉన్నావు. ఎవరిని పోలి ఉన్నావు? ఐశ్వర్యవంతుణ్ణి పోలి ఉన్నావు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా తక్కువ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా తక్కువ చేసుకోకూడదు. తక్కువ చేసుకొని మాట్లాడకూడదు. దేవుడు బాధపడతాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ. చదవమ్మా. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణే నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. చూసావా? నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. నీ ముందున్న కొండ, నీ ముందున్న శ్రమ, నీ ముందున్న సమస్యను చూసి నువ్వు కృంగిపోకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
ఈ దినం గమనించండి, ఎక్కడ పడిపోయిన స్థితిలో ఉండకూడదు. నీకు ఎటువంటి శ్రమ రాని దేవునికి వందనాలు చెప్పాలి. ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండును, నేను నీకు. హల్లెలూయా. ఏం చేస్తాడంట? వాడు అనేక రకాలుగా నిన్ను శోధింపబోతున్నాడు. ఏ రకంగా తెలుసా? రకరకాలుగా. ఆ శ్రమలు మామూలుగా ఉండదు. కొంతమందికి ఏమో ఈ సెల్ ఫోను శ్రమ. దీనివల్ల ఒక్క గంట మనము దీన్ని పక్కన పెట్టలేని స్థితిలో ఉన్నాం. ఏం చేస్తాం? ఒక గంట. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని సంఘం, వింటున్న వాళ్ళారా, చూస్తున్న వాళ్ళారా, నీవు మందిరంలోనికి వచ్చినప్పుడు నీ మొబైల్ పక్కకు పడే అక్కర్లేదు. దాని ద్వారా ఒక శ్రమ. నీ దృష్టి మొత్తం దీని మీదనే ఉంటుంది. దేవునితో గడిపే పనే ఉండదు. నువ్వు నన్ను ఏమనుకున్నా పర్లేదు, కానీ ఒక గంట మొబైల్ను పక్కకు పడే. తుచ్చమైనది ఇది, అవసరమైనదే, కానీ నీకు శ్రమ కలిగించేది. బాగా గమనించు. ఇంకా రకరకాలుగా శ్రమలు వస్తాయి. ఏ విధంగా? ఎదుటి వారితో, పక్కింటి వారితో, బంధువులతో, ప్రతి ఒక్కరితో వస్తాయి. అయినా ఏమంటున్నాడు అక్కడ? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో. ఏ చెరలో? అనేకమైనటువంటి చిక్కుముళ్ళల్లో. మొదటిగా వచ్చేదే మొబైలు, తర్వాత వచ్చేదే నోటి మాట, తర్వాత వచ్చేది ఏంతో? నోటి మాట. ఈ నాలుక, నరము లేని నాలుక. జాగ్రత్త. ఎన్ని గుర్తు చేస్తున్నాడు? 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము. నమ్మకం, విశ్వాసం, నమ్మకంతో ఉండు. నీకు నేను ఏమిస్తానంటున్నాడు? జీవ వృక్ష ఫలాలు తింటావు అంటున్నాడు. తర్వాత జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. అండి ఇంతకంటే ఏం కావాలి? వృక్ష ఫలాలు, జీవ కిరీటాన్ని పొందుకునే స్థితిలో నువ్వు ముందుగాక. చదవమ్మా. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని. రెండవ మరణం అంటే ఏంటో తెలుసా? శ్రమలు జయించేదే. శ్రమలు జయించి నువ్వు నిలబడ్డావే, జీవవృక్ష ఫలము, జీవ కిరీటం పొందుకున్నావంటే రెండవ మరణాన్ని జయించినట్లే. అంతకు మించేం లేదు నీకు. దేవునికి మేము కలుగును గాక. చదువమ్మా. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. వాడి అయినా 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పుచున్న సంగతులు లేవనగా. అక్కడి నుంచి వదిలేసమ్మా. 14వ వచనం నుంచి అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, ఇశ్రాయేలులకు ఉరియొట్టుమని బాలాకు నేర్పిన అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నీ కొలాయితుల బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. రకరకాల బోధలు వింటూ, రకరకాల నీవు మలుచుకుంటూ ఈ లోకంలో జీవిస్తున్న నీవు అనేక రకాల తప్పు ఇది కాకపోయినా తప్పు అదని ఇదని మరి తప్పు చేస్తూ తప్పును సవరణ చేసుకుంటూ నువ్వు ముందుకు వెళ్తున్నావు. దేవుడు చెప్పిన దాన్ని ప్రక్కకు పెట్టి నీ సొంత ఆలోచనతో, నీ సొంత జ్ఞానముతో వెళుతూ ఇది కరెక్టు అని ముందుకు వెళ్తున్న వారలారా గమనించమంటున్నాడు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. జయించువానికి ఏమంటున్నాడు?
మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరు. జయించే వారికి ఎన్ని ఉన్నాయో చూడండి. జీవవృక్ష ఫలములు, జీవ కిరీటము, మరుగైన దాచి పెట్టినటువంటి రహస్యమందున్న స్థలంలో దాచబడిన ధనాన్ని, ఆశీర్వాదము నీకు ఇస్తానంటున్నాడు. మరలేమంటున్నాడు? తెల్ల రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరు. మనం అంటాం కదా, ట్రాన్స్పరెంట్ అండి, వైట్ పేపర్ అండి నా లైఫ్ అన్న. ఆ లైఫ్లో ఆ పేపర్ మీద వ్రాసే పేరు ఎలా ఉండాలంటే క్రొత్త పేరు, క్రొత్త విధానం. నీ జీవితము ఈ పేపర్ తిరగవేసినట్టుగా ఉండాలి. ఎలా ఉండాలో తెలుసా? ఈ పేపర్ తిరిగేస్తే మళ్ళీ దాన్ని ఓపెన్ చేయకూడదు. వ్రాయబడిన పేపరు అది స్థిరముగా నిలబడిపోయి ఉండాలి. అలాంటి జీవితం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఒకసారి నువ్వు రాసావా నీ చరిత్ర, దాన్ని నెమరు వేసుకుంటప్పుడు గుర్తొస్తున్న మాటలు, దేవునితో ఏ విధంగా జీవించానా, లోకంతో ఏ విధంగా జీవించానా అనేది నెమరు వేసుకుంటట్టుగా ఉండాలి. ఈ దినం గమనించండి. చదువు. ఇక్కడ ఇక్కడ ఈ 2వ అధ్యాయము 8 వచనాల నుంచి మొదలు పెట్టుకుంటే ఆయా సంఘాలతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇక్కడ చూడండి 17వ వచనం వరకు, ఈ తరముల నుండి నిన్ను వేరుపరచడానికి. ఏ తరముల నుండి? ఈ తరముల నుండి నిన్ను వేరుపరచడానికి, నిన్ను రహస్యంగా నిన్ను వేరుపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నిన్ను రహస్యముగా వేరుపరుస్తున్నాడు. ఎవరికి లేని తలాంతులు నీలో ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవ్వరికి లేని తలాంతులు. ఒక్కొక్కరికి ఒక దర్శనం, ఒక్కొక్కరికి ఒక తలాంతు. ప్రార్థించే యోధులు, వాక్యము చెప్పే యోధులు, వాయిద్యాలు వాయించే యోధులు, దేవుని మాటలు ఉచ్చారణగా అనేకులకు సువార్త చెప్పేవారు, అనేకులు సాక్ష్యాలు చెప్పేవారు. అలా ఒక్కొక్కరికి ఒక తలాంతు దేవుడిస్తాడు. ఎవరికి లేని తలాంతులు జయించే వారికి ఇస్తాడంట. ఏది జయించాలి? కొట్లాటల్లో జయించడం కాదు, లోకంతో జయించడం కాదు, లోకంలో నీకు వస్తున్న శ్రమలు అవి జయించాలి. ఇప్పుడు పడుతున్నవి ఈ శ్రమలు. ఏమన్నాడా? 10 దినములు అయినను మరణం వరకు నమ్మకం. ఇప్పుడు పడేటి అంటే క్షణం మాత్రమే. ఇప్పుడు నువ్వు పడుతున్న శ్రమలన్నీ, నువ్వు పాటు పడుతున్నాయన్నీ ఈ పొట్ట కోసమే, ఈ పూట గడవడానికి కొరకే పాటు పడుతున్నావే కానీ మరుగైన మన్నాను భుజించే శ్రమ పడాలి. ఏమంటున్నాడు ఇక్కడ? మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. అటువంటిది పొందుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఆశీర్వాదము పొందుకునే ముందు నిన్ను టెస్ట్ చేస్తాడు దేవుడు. నీకు బ్లెస్ చేసే ముందు ఇదొక టెస్ట్. నీకు వచ్చే శ్రమ ఒక టెస్ట్. నువ్వు ఆశీర్వాదంలోకి వెళ్తున్నావు అంటే జీవవృక్ష ఫలం ఊరికేనిస్తాడు. ఒక ఎగ్జామ్లో పాస్ కావాలి అంటే, క్వాలిఫై కావాలి అంటే నీకు ఒక మార్కులు పెడతాడు, కట్ ఆఫ్ పెడతాడు. నీకు ఉద్యోగంలో ఉన్నత పదవికి వెళ్ళాలి అంటే, ప్రమోషన్ కావాలి అంటే ఒక టెస్ట్ ఉంటుంది, ఒక లైఫ్ జర్నీ ఉంటుంది. నీ జీవితంలో నువ్వు ఒక పేరు రావాలి, ఒక ప్రఖ్యాతి రావాలి అంటే ఒక టెస్ట్ ఉంటుంది, లైఫ్ జర్నీ. శ్రమ లేనిది ఏది నీవు పొందుకోలేవు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నీకున్న బలహీనతను బట్టి నీవు ప్రార్థన చేయాలి. మనకున్న బలహీనతలను బట్టే మనము దేవుణ్ణి అడగాలి. అందుకే 2వ అధ్యాయము 26వ వచనం చదవమ్మా. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు
జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుపదండముతోను వారిని ఏలును. వారు కుమ్మరవాణి పాత్ర వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు హల్లెలూయా. నిన్ను పగలగొట్టి పనికొచ్చే పాత్రగా చేస్తానంటున్నాడు. కుమ్మరివాడు దాని మీద సాధనం మీద చేసేటప్పుడు, సారె పని చేస్తున్నప్పుడు ఒక్కర పోతాయి, టింకర పోతుంటాయి. వాటిని మరేం చేస్తాడు? సరి చేస్తుంటాడు. జాగ్రత్త. దేవుడు కూడా ఆయన చేతిలోను ఒక పాత్రగా ఉన్నావు. ఆ పాత్ర పనికొచ్చే పాత్రగా నేను నిలబెట్టును గాక. ఎప్పుడు తెలుసా? లోకంలో ఉన్న వాటిని జయించి ఉన్నప్పుడే. ఎన్ని రకాలుగా దేవుడు గిఫ్ట్లు ఇస్తున్నాడో చూసారా ప్రేమైన దేవుని బిడ్డలారా? ఈ దినం గమనించండి. ఇక్కడ నీవు మొదలు పెట్టిన ప్రార్థన అంతము వరకు ఉండాలి, తుదముట్టు వరకు నిలిచి ఉండాలి. దేవునితో మాట్లాడడం, దేవునితో మాట్లాడడం అంటే వాక్యం చదవడం, ప్రార్థన చేయడం అంటే మాట్లాడడమే. వాక్యం అంటే నీతో మాట్లాడతాడు, నువ్వు ప్రార్థన చేయడం అంటే ఆయనతో నువ్వు మాట్లాడడమే. ఆయనతో మాట్లాడడం మొదలు పెట్టాలి, ఆయన నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. 3వ అధ్యాయంలోనికి వెళ్ళమ్మా. 5వ వచనం చూడు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు. అక్కడ పరలోకంలోకి వెళ్ళాక అయ్యాయే నా మాట విన్నాడండి. మనం రికమెండేషన్ చేస్తాం కదా, మావాడండి, మావాడిని. దేవుడు కూడా చెప్తాడు మనవాడు చెప్పే సాక్షిగా నిలబడదు కాక. హల్లెలూయా. 10వ వచనం చదవమ్మా. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను. హల్లెలూయా. నీవు నాతో మాట్లాడుతున్నావు కాబట్టి, నేను నీతో మాట్లాడుతున్నాను కాబట్టి, ఇక్కడ మాట్లాడుతున్న మాట చూడండి ఎంత చక్కగా. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో. మరి నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు, నేను నీతో మాట్లాడేటప్పుడు ఒకటి ఉండాలి కదండి. నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, నా ఇంటికి వస్తే ఏం తెస్తావు కదా. దేవుడు అంటున్నాడు, నువ్వు వచ్చావు, నేను ఇచ్చాను. నీకు శ్రమ రాబోతున్న సమయంలో నేను నిన్ను కాపాడుతును. ఎంత వాగ్దానం అండి, చూసారా? ఇది మనం గమనించండి. చదవ. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము సంహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని. ఏంటిది కలిగింది? ఆస్తుపాస్తుల విశ్వాసం, విశ్వాసం, నమ్మకం. ఎవరి మీద? నా మీద ఉన్న నమ్మకం గట్టిగా పట్టుకో, నా మీద ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. జయించే వీరులుగా నిలబడు. నీకు వచ్చే శ్రమలకు పడిపోకు. చాలా మంది వెనుదిరిగిపోయారు. తప్పిపోయిన కుమారుని ఏ విధంగా స్వీకరించాడు తండ్రి, ఆ విధంగా స్వీకరించడానికి రెడీగా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. చదవమ్మా. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా. హల్లెలూయా. ఆ స్తంభము మనమై ఉందుముగాక. అందులో నుండి వాడిక మీద ఎన్నటికీ వెలికిపోడు. మరియు నా దేవుని పేరును పరలోకమున నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద. ఎన్ని బ్లెస్సింగ్స్ అండి జయించేవాళ్ళం. ఈ లోకంలో ఉన్న మనము శ్రమను జయిస్తే ఇన్ని బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. మనం ఇచ్చేది ఒక్కటే ఇస్తాం, కానీ మన దేవుడు ఎన్ని బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు అంటే నువ్వు అన్ని తట్టుకోవాలంటున్నాడు. మరి పౌలు భక్తునికి ఎన్ని బ్లెస్సింగ్స్ వచ్చాయి? ఆ బ్లెస్సింగ్స్ అన్ని మన సంఘం మీద వచ్చును గాక. చదవండి. సంఘములతో ఆత్మ
సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమంటే, నా కార్యములు అన్నీ నీతి కార్యములే. దేవుని కార్యాలు ఎలాంటి ఉంటాయి? కాబట్టి పాపాన్ని లైట్గా తీసుకోకు. ఈరోజు చెప్తున్న మాట, పాపాన్ని లైట్గా తీసుకోకు. దాన్ని జయించే కృప నేను ఇస్తున్నాను, కాబట్టి నా మీద నమ్మకం కలిగి ముందుకు వెళ్ళాలంటున్నాడు. హల్లెలూయా. 3వ అధ్యాయం 19వ వచనం చదవం. 19వ వచనం చదవం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు. ప్రేమించేవారు ఎవరైనా సరే గద్దిస్తారండి. ఈవెన్ నేనైనా సరే సేవకుడిగా నేను గద్దిస్తున్నాను అంటే మీ పట్ల ప్రేమ కలిగి ఉందని. ఎందుకు? సరి చేయబడాలి. ఇలా నడవద్దు, అలా తిరగొద్దు, ఇలా మొబైల్ చూడొద్దు, ఇలా మోకరించాలి, ఇలా ప్రార్థించాలి అంటే ముర్ర ముడుచుకున్నావా, దేవుడు నిన్ను చూస్తాడు. నవ్వావా, దేవుడు సంతోషిస్తాడు. నేను సరి చేయబడాలి. ఈరోజు సేవకుడు తిట్టాడండి మందిరానికి వెళ్తే, చాలా మంది అంటుంటే విన్నాను. ఎందుకు అంటే నువ్వు సరిలేవనే కదా, అంటే నిన్ను నీవే అక్కడ కనపరుచుకుంటున్నావు, అది తెలియట్లే. వాక్యము సరి చేస్తుందండి, సేవకుడు కాదు. దేవుడు వాక్యంతో మాట్లాడి నిన్ను సరి చేస్తాడు అనే భావన నిన్ను కలిగి ఉన్నప్పుడే నువ్వు నిలబడగలుగుతావు. హల్లెలూయా. చదువమ్మా. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును. ఇంత భాగ్యమా? మన ఏమైనా కరుడు గట్టి ఉన్నాయి, గట్టిగా బిర్రుగా గడలేసి పెట్టాం. రాత్రి పూట దొంగోసరని చెప్పి అన్ని తాళాలు బిర్రుగా వేస్తాం, వాటిని పగలగొట్టమంటున్నాడు ఈ దినం. అంటే రాత్రుల్లో కాదండి, ఇండ్లల్లో కాదు, నీ హృదయం అనే తలుపు. కఠినమైన హృదయం ఇది. ఇది రాతి గుండె, మాంసపు గుండెగా ప్రవక్త చెప్తాడు కదా, మాంసపు గుండెగా ఉండాలి మనం. ఆ హృదయాన్ని అంట తెరవబడే హృదయంగా వచ్చి నన్ను ఆరాధించమంటున్నా. చదువు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి విన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు. చివరికి ఏం చేశాడు? ఆయన సింహాసనం మీద ఆసీనుడేటట్టుగా మనల్ని ఉంచుతున్నాడు. హల్లెలూయా. జీవ వృక్ష ఫలము నుంచి మొదలు పెట్టుకుంటే సింహాసనం వరకు మనకు ఆధిక్యత ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతగా దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. చూసారా, జయించే కృప నీకు కావాలి అంటే ప్రార్థనా జీవితము అవసరము. నువ్వు మొదలుపెట్టు, జయించే పని నాది అంటున్నాడు. నువ్వు ముందుకు పో. ఆయా భక్తుల్ని ఎలా చేశాడండి దేవుడు? దావీదునే కానీ, యెహోషువనే కానీ, మోషేనే కానీ, వీళ్ళందరినీ చూసుకుంటూ వెళ్తే అబ్రాహాము నుంచి మొదలు పెట్టుకున్నాం, ఆరంభం నుంచి అందరినీ ముందు పెట్టాడు అంతే. ఈరోజు నిన్ను నన్ను మనల్ని ముందు పెట్టబోతున్నాడు మన దేవుడు. ఎందుకు తెలుసా? జయించి నేను మీ ముందు వచ్చి నిలబడ్డాను సాక్షిగా, మీరు జయించే వారిగా ఉందురుగాక అంటున్నాడు. అప్పుడే నీకు విడుదల కలుగుతుంది. ఎప్పుడు? లోకంలో ఉన్న శ్రమలు జయించి నా దేవుడు నాకు తోడుగా ఉంటే నేను జయించాను అనే నమ్మకం నీలో కలిగినప్పుడే విడుదల కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు అసలు దగ్గరికి వద్దాం. ఎన్ని సంఘాలతో దేవుడు మాట్లాడాడు? కరెక్ట్గా చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి. 7 సంఘాలతో మాట్లాడాడు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతతో మాట్లాడాడు. అనగా ఎఫెసులో, ఈ అధ్యాయం అంతా చదవండి మీకు అర్థమవుతుంది. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మాట్లాడిన మాటలు ఎన్ని సంఘాలంటే 7 సంఘాలతో మాట్లాడాడు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతతో దేవుడు మాట్లాడాడు. సుర్మాన్నలో ఉన్న సంఘపు దూతతో దేవుడు మాట్లాడాడు. పెర్గములో ఉన్న సంఘపు దూతతో మాట్లాడాడు.
తుయాతైరలో ఉన్న సంఘపు దూతతో మాట్లాడాడు దేవుడు. తర్వాత సార్దీసులో ఉన్న సంఘపు దూతతో, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతతో, లవోదియకలో ఉన్న సంఘపు దూతతో మాట్లాడి ఈ సంఘములో ఉన్న దూతలతో మాట్లాడుతున్నాడు దేవుడు. అనగా ఎవరిమి? మనతో మాట్లాడి ఏమంటున్నాడంటే, ఆ సంఘాలన్నిటికీ చెప్పాను, ఈ సంఘంతో చెప్తున్నాను, వింటున్న సంఘాలతో చెప్తున్నాను, వింటున్న సంఘంలో ఉన్న బిడ్డలతో మాట్లాడుచున్నాను. మీరు శ్రమలకు భయపడుతున్నారు, శ్రమల వెనుక నేనున్నాను, కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. లోకాన్ని జయించిన వీరుణ్ణి నేనున్నాను. లోకంలో జయించి మీరు నాకు కుమారులుగా కుమార్తెలుగా సాక్షులుగా నిలబడాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. జయించే కృపను మీరు పొందుకొని ముందుకు వెళుదురు గాక. దేవుడి మాటలు దీవించును గాక. మనం జయించే వారిగా ఉందాం. జయించే వారు ఎలా ఉండాలి? తెరవబడిన హృదయంలో ఆయన స్వరాన్ని విని గైకొన్న వారు తెరవబడిన హృదయంతో ఆయన ఆరాధించాలి, కనపరచాలి.